అందరికీ జై బాబా. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నాం. మనం గతంలో చదివినప్పుడు బాబా మొట్టమొదటి స్త్రీ మండలి మెహరాబాద్‌కు వచ్చి నివసించడం, ఆ తొలి రోజుల్లో జరిగిన సంఘటనలన్నీ చదువుకుంటూ ఉన్నాం. మెహరాకు బాబా యొక్క పనులను చేయడానికి బాబా అనుమతి ఇవ్వడం, బాబా ఒక వ్యక్తిగత పనులన్నీ చేయడానికి అనుమతి ఇవ్వడం, గుస్తాజీ బాబా యొక్క వస్తువులన్నీ తెచ్చి మన మెహరాకు అవి ఆహ్, అందివ్వడం ఇవన్నీ కూడా మనం పోయిన వారం చదువుకున్నప్పుడు తెలుసుకున్నాం. మెహరాకు ఇంకొక గౌరవం కూడా దొరికింది. అప్పటికి బాబా ప్రధాన కార్యాలయంగా ఆ స్థలాన్ని అరంగావ్ అని గుర్తించేవారు అందరూ. బాబా అందరినీ సమావేశపరిచి పాద్రి, గుస్తాజీ మరియు మాసాజీని ఆ ప్రదేశానికి ప్రత్యేకమైన ఒక పేరు ఉంటే బాగుంటుంది. ఒక మంచి పేరును సూచించమని బాబా అడిగారు. తర్వాత బాబాయే మెహరాబాద్ అన్న పేరును ఖరారు చేశారు. తర్వాత బాబా పోస్ట్ ఆఫీస్ వరండాలోకి వచ్చారు. అక్కడ మెహరా, దౌలత్మాయి, నాజా మరియు చిన్న కుర్షద్ ఏదో పని చేసుకుంటూ ఉన్నారు. బాబా మెహరాను పిలిచి, "ఈ ప్రదేశానికి మెహరాబాద్ అన్న పేరును ఖరారు చేశాను. ఆ పేరును నీ పేరును అనుసరించే పెట్టాను" అన్నారు బాబా. మెహరాకు చాలా ఆశ్చర్యము, సంతోషము రెండూ కలిగాయి. ఆ పేరులో మెహర్ మరియు ఆబాద్ అన్న 2 పదాలు కలిసినప్పటికీ మెహరాను దృష్టిలో ఉంచుకొని ఆమె పేరును సూచిస్తున్నట్టు ఆ పేరును పెట్టారు అన్న విషయం మెహరాకు వివరించారు బాబా. పోస్ట్ ఆఫీస్‌లో మహిళలు ఎంతో బిజీగా ఉండేవారు. పొద్దునంతా వంట పని, పాత్రలు కడగడం, ఇల్లు ఊడవడం, తుడవడం లాంటి పనులతో సరిపోయేది. మధ్యాహ్నం పూట బియ్యం, పప్పు శుభ్రం చేసుకునేవారు. కట్టెలు తెచ్చుకోవడం, రాత్రి వంటకు కాయగూరలు, మసాలాలు సిద్ధం చేయడం చేసేవారు. బాబా పగలంతా మెస్ క్వార్టర్ శుభ్రం చేయిస్తూ, గోడలకు సున్నం పూయించడం లాంటి పనులు మండలి వారి చేత చేయిస్తూ ఉండేవారు. పొద్దున్న పలచటి టీ తాగి పని చేస్తూ ఉన్న మండలి వారికి ఉదయం 10 గంటలకు భోజనం సిద్ధం చేయాలి. బాబా ముందుగా వచ్చి భోజనం తయారైందా అని అడిగేవారు. బాబాకు వేడి వేడి అన్నం, వెల్లుల్లి కలిపిన పప్పు వడ్డించేది మెహ్రా. బాబా అందులో మరింత ఉప్పు, నెయ్యి వేసుకొని వరండాలో కార్పెట్ పైన కూర్చొని తినేవారు. ఒక్కొక్కసారి గుల్మాయి బాబా కోసం ప్రత్యేకంగా అహ్మద్ నగర్ నుండి రొట్టెలు చేసి తీసుకొచ్చేది. వాటిలో మిగిలిన రొట్టెను ఒక తెల్లటి గుడ్డలో చుట్టి బాబా కోసం దాచి ఉంచేవారు. అయినా అవి ఎండిపోతూ ఉండేవి. బాబా ఆ ఎండిపోయిన రొట్టెనే నలిపి పప్పులో వేసుకొని తినేవారు. రాజులకే రాజైన బాబా పలుచటి పప్పులో ముతక రొట్టెలు తినేవారు. అంత సామాన్యంగా ఉండేది బాబా భోజనం. ఆయన ఫకీరులాగా ఉండేవారు. అలాగే అమీరులాగా కూడా ఉండేవారు. బాబాను గురువుగా మేమెంతో గౌరవించి ప్రేమించేవారం. కానీ ఆయన నిజ స్థితి మాకు తెలిసేది కాదు అంటారు మెహ్రా. బాబా ముందుగా భోజనం చేసేవారు కాబట్టి మిగిలిన వారికి బాబాయే స్వయంగా వడ్డించేవారు. ఒకవైపు పురుషులు, ఒకవైపు స్త్రీలు కూర్చునేవారు. బాబా చాలా ఎక్కువ వడ్డించేసేవారు. "అయ్యో! వద్దు బాబా! అంత మేం తినలేము" అంటే, బాబా "నేను మీకు స్వయంగా వడ్డిస్తున్నాను కాబట్టి ఒక్క మెతుకు కూడా వదలకుండా మొత్తం తినండి" అంటూ ఎవరు ఆహారం వృధా చేయకుండా అందరి తట్టలను జాగ్రత్తగా పరిశీలించేవారు. అందరూ తన ఆజ్ఞను పాటిస్తున్నారా లేదా అని బాబా గమనించేవారు. బాబాకు అందరికీ కడుపు నిండా భోజనం పెట్టడం అంటే చాలా ఇష్టం. ఎవరైనా తనను చూడడానికి వస్తే మొదట "మీరు భోజనం చేశారా?" అని అడిగేవారు బాబా. వారు లేదు అంటే వెంటనే వారికి కడుపు నిండా భోజనం పెట్టమనేవారు. ఎవరైనా బాబాకు ఒరువులో లేదా శనగలో సమర్పిస్తే మండలి వారికి పంచకుండా అరంగాం పిల్లలకి
పంచేవారు. బాబాకు సంబంధించిన ప్రతి చిన్న విషయం మెహరా చాలా జాగ్రత్తగా గమనించేది. బాబా ఎప్పుడు నవ్వినా నోరు తెరిచి పెద్దగా నవ్వేవారు కాదు. ఆయన పెదవులు 2 విడివడకుండా శబ్దం మాత్రం వచ్చేది. కానీ ఒకసారి బాబా పాద్రి, మాసాజీ మొదలైన వారితో మాట్లాడుతూ గట్టిగా తల పైకెత్తి నవ్వుతూ ఉండగా బాబా పై పళ్ళు కనబడ్డాయి. ఆ ఒక్క సందర్భంలోనే నేను బాబా పళ్ళను చూశాను అని మెహరా చెబుతారు. బాబా మాట్లాడినప్పుడు 2, 3 భాషలను కలిపి మాట్లాడేవారు. ఉదాహరణకు బాబా ధరి భాషలో పర్షియన్ భాష, గుజరాతీ భాష కలిపేసి మాట్లాడేవారు. బాబా ఎలా మాట్లాడేవారు అని మెహరాను అడగగా ఆమె ఇలా అంటారు. బాబా చాలా నెమ్మదిగా, నిదానంగా మాట్లాడేవారు. మణి వేగంగా మాట్లాడేది. నేను కూడా కొంచెం వేగంగానే మాట్లాడతాను. కానీ బాబా సోదరుడు జాల్ మాట్లాడితే అస్సలు అర్థం కాదు. అంత వేగంగా ఉంటుంది ఆయన భాష అంటారు మెహరా. ఒకరోజు మెహరాకు మరొక కొత్త ఆర్డర్ ఇచ్చారు బాబా. మెహరా బాబా కోసం వెల్లుల్లి, ఎండు కొబ్బెర, ఉప్పు, ఎండుమిర్చి వేసి రోటి పచ్చడి చేయాలి. కానీ మెహరా మాత్రం ఆ రోజు చట్నీ తినకూడదు అని బాబా ఆదేశమిచ్చారు. ఒకసారి బాబా భోజనంలో ఆ చట్నీ వడ్డించగా బాబా కొద్దిగా తిని ఇందులో ఉప్పు లేదు అన్నారు. వెంటనే మెహరా బాబా నేను అందులో ఉప్పు వేశాను. తక్కువైందేమో అంది. మరి నువ్వు రుచి చూడలేదా అని మెహరాని అడిగారు బాబా. నువ్వు నన్ను చట్నీ తినవద్దని చెప్పావు కదా బాబా అంది మెహరా. నేను నిన్ను చట్నీ తినవద్దన్నాను కానీ, రుచి చూడవద్దు అనలేదు. నాకు భోజనం వడ్డించే ముందు అది రుచిగా ఉందో, లేదో చూసి పెట్టాలన్న కనీస బాధ్యత నీకు లేదా అన్నారు బాబా. ఆ రోజు నుండి బాబాకు ఏది వడ్డించినా రుచి చూసి బాగుందా, లేదా అని నిర్ధారించుకొని వడ్ వడ్డించేది మెహరా. కొన్ని రోజుల తర్వాత బాబా ఆ ఆజ్ఞను ఎత్తివేశారు. మెహరాను కూడా చట్నీ తినమన్నారు. బాబా ఎలాంటి ఆజ్ఞ ఇచ్చినా మేము తూచా తప్పక పాటించేవారము అంటారు మెహ్రా. బాబా భోజనం తర్వాత వరండాలో తిరుగుతూ ఎంతో మధురంగా పాటలు పాడేవారు. ఒకరోజు మెహ్రా మరియు కుర్షద్ ఏదో పని చేస్తూ ఉన్నారు. బాబా ఒక ఉర్దూ పాటను పాడుతూ మధ్యలో ఆపి, దీని అర్థం మీకు తెలుసా అని అడిగారు. వారు తెలియదు అన్నారు. అప్పుడు బాబా ఈ పాట భావం ఏమిటంటే, మీ దైనందిన జీవితంలో మీ పనులు చేస్తూ ఉన్నా, మీ తల మాత్రం గురువు పాదాల మీదే ఉండాలి. అంటే మీరు ఏమి చేస్తున్నా మీ గురువును మరవకండి అన్నారు బాబా. ఇంకొక సందర్భంలో బాబా మెహరా కుర్షద్ల వైపు చూస్తూ, మీరు ఎంత అదృష్టవంతులో మీకు తెలియదు. మీరు ఈ సమయంలో నా సమక్షంలో ఉన్నారు. అదే మీ అదృష్టం అన్నారు. తర్వాత మాకర్థమైంది. మేము ఆ సమయంలో మెహరాబాదులో బాబాతో ఉండటంతో, బాబా కంఠాన్ని విని, బాబా పాటలు వినే అదృష్టం మాకు కలిగింది. మేము నిజంగా అదృష్టవంతులం అంటారు మెహరా. ఆ రోజుల్లో అంతగా సందోహం మెహరాబాద్‌లో ఉండేది కాదు కాబట్టి, బాబాతో ఎక్కువ సమయాన్ని గడిపే అదృష్టము వీరికి కలిగింది. ఆ సమయంలో వీరు చాలా చిన్నవారు. వారికి ఆధ్యాత్మికత అంటే అంతగా తెలియదు. బాబా ఎన్నో విషయాలను స్వయంగా వీరిద్దరికీ చెబుతూ ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియజేసేవారు. బాబా వీరిద్దరికీ రాయడం, చదవడం నిషేధించారు కాబట్టి అన్ని వివరణలు రాసుకోవడం వీలు పడలేదు. కానీ బాబా ఇచ్చిన ఈ ఆజ్ఞ మెహరాకు పాటించడం కష్టం కాలేదు. ఎందుకంటే ఆమెకు తన చేతి వ్రాత బాగాలేదు అన్న భావన ఉండేది కాబట్టి మెహరా రాయడానికి అంతగా ఉత్సాహం చూపించేది కాదు. ఇంకొక రోజు బాబా మరొక ఆర్డర్ ఇచ్చారు. పురుషులతో మాట్లాడరాదు, వారిని తాకరాదు అని. కొన్ని రోజుల తర్వాత మిగిలిన వారికి ఈ ఆజ్ఞను తొలగించారు. మెహరాకు మాత్రం కొనసాగించారు.
మధ్యాహ్నం పూట వరండాలో బాబా మండలి వారితో మాట్లాడుతూ కూర్చునేవారు. మెహరా బాబా వస్తువులను శుభ్రం చేస్తూ ఉండేది. దౌలత్ మాయికి రోజుకు గంట సేపు భగవన్నామాన్ని స్మరించుకోమని బాబా ఆదేశించడంతో ఆమె ఆ పని చేస్తూ ఉండేది. దౌలా మాసి మెహరాను, ఖుర్షద్‌ను ఏదైనా కథ చెప్పమని అడిగేది. సగం కథ వినగానే మా దౌలా మాసి నిద్రలోకి జారిపోయేది. బాబా మండలి వారితో మాట్లాడుతూ వారిని ఆట పట్టిస్తూ నవ్వేవారు. బాబాకు సంతోషంగా, ఉత్సాహంగా ఉండటం ఇష్టం. నెత్తి మీద ఏదో బరువు ఉన్నట్టు బాధగా బిగుసుకుపోయి ఉండడం అనేది బాబాకు నచ్చదు. హాస్యం కలిగించే సంఘటనలు చెప్పించుకొని విని ఆనందించేవారు బాబా. బాబాను కలవడానికి కొత్తవారు వస్తే వారికి ఎన్నో ప్రవచనాలు ఇచ్చేవారు బాబా. అలా బాబా చెబుతున్న విషయాలను నాజా బయట వంట చేస్తూ వింటూ ఉండేది. ఆ సమయంలో మేము ఎక్కడున్నాము, ఏమి చేస్తున్నాము అన్న ధ్యాసే మాకు ఉండేది కాదు. బాబా మాటలు వింటూ ఉంటే అంటారు నాజా. బాబా తప్ప మాకు వేరే ప్రపంచమే ఉండేది కాదు. బాబా చెప్పే ఆధ్యాత్మిక వివరణలు అంత బాగా ఉండేవి వినడానికి. బాబా గొంతు వింటూ ఉంటే మమ్మల్ని మేమే మరిచిపోయేవారమంటారు నాజా. కాస్ కాస్బాపేట రోజుల నుండి నాజా వంట పనిలో సహాయం చేస్తూ ఉండేది. ఇది గమనించి బాబా జీసస్ కాలంలో మార్తాకు నాజాను పోల్చేవారు. అలాగే నాసాకు ఒక సలహా కూడా ఇచ్చారు. పెద్దవారు నిన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తే అంగీకరించకు. మేర్వాన్ను అడిగి చెబుతాను అని చెప్పు అన్నారు. నాజా అలాగే చేసింది. ఒక్కొక్కసారి సాయంకాలం పూట బాబా వరండా గోడకు జారబడి కూర్చొని మెహ్రా, నాజా మరియు కుర్షద్లను తమ కాళ్లను ఒత్తమనేవారు. అప్పుడు ఒక పాట పాడమని అడిగేవారు. నాజా నాకు పాడడం రాదు బాబా అంటే, నేను అడిగినప్పుడు మీరు పాడాలి అనేవారు బాబా. ఒక మంచి హాస్యం ఉన్న ఆసక్తికరమైన కథను చెప్పమనేవారు బాబా ఒకసారి. మీరు ముగ్గురు తమకు అలాంటి కథలు రావు బాబా అనడంతో అక్కడే ఉన్న ప్రీనిని పె పెద్ద కుర్షద్‌ను కథ చెప్పమన్నారు బాబా. వారిద్దరూ గుజరాతీలో ఒక కథను చెప్పారు. బాబాకు ఎంతో వినోదం కలిగింది. బాబా చాలా ఆనందించారు. మరుసటి రోజు మళ్ళీ బాబా వారిని కథ చెప్పమని అడగడంతో, "బాబా మాకు ఏ కథలు తెలియవు. కేవలం నిన్న ఫ్రీని చెప్పిన కథ తప్ప" అన్నారు. "అదే కథ మళ్ళీ చెప్పండి" అంటూ ఆ కథనే మొట్టమొదటిసారి వింటున్నట్టుగా ఆస్వాదించి, అదే కథను మళ్ళీ మళ్ళీ చెప్పించుకొని విన్నారు బాబా. నిజ జీవితంలో జరిగిన సంఘటనలు కథలుగా చెప్పినప్పుడు బాబా చాలా ఇష్టపడేవారు. రాయల్ స్కూల్‌లో జరిగిన సంఘటనలను కొన్ని గుర్తు చేసుకొని బాబాకు చెప్పేది. ఒకసారి బాబా మెహ్రాను "నీకు స్కూల్‌లో ఏవైనా ఇంగ్లీష్ పాటలు నేర్పించారా?" అని అడిగారు. మెహ్రా "వచ్చు బాబా" అంది. "ఏది ఒక్క పాట పాడు. నేను కూడా వింటాను" అని బాబా చెప్పారు. ఒక ఇంగ్లీష్ పాటను బాబా బాబాకు కూడా నేర్పించింది మెహ్రా. మెహ్రాకు బాబా అలా అడిగేసరికి వెంటనే ఆ పాటలోని పదాలు గుర్తుకు రాలేదు. మనస్సంతా ఖాళీ అయిపోయినట్టుగా ఉంది. ఎలాగోలా కష్టపడి గుర్తు తెచ్చుకుంటూ ఒక్కొక్క లైను పాడి వినిపించింది. బాబా తనకు కూడా ఆ పాట నేర్పించమని, నేను నేర్చుకున్న మొట్టమొదటి ఇంగ్లీష్ పాట ఇదే అన్నారు బాబా. మరునాడు మెహ్రా బాబాకు టీ తీసుకువెళుతూ ఉంటే బాబా ఆ పాటను పాడుతూ కనిపించారు. ఎంతో చక్కగా, మంచి ఉచ్చారణతో పాడుతూ ఉన్నారు బాబా. బాబాకు సంగీతం అంటే, పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. బాబా ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడం మెహరా వినలేదు. బాబా స్త్రీలతో ఎక్కువగా గుజరాతీ భాషలోనే మాట్లాడేవారు. అప్పుడు మెహ్రాబాద్‌లో బాబాతో ఇంగ్లీష్ మాట్లాడేవారు ఎవ్వరు ఉండేవారు కాదు. బాబా స్త్రీలకు ఎన్నో నీతి కథలు, ఆధ్యాత్మికత కలిగిన కథలు చెప్పేవారు. అలా చెప్పిన వాటిలో తులసీదాస్ యొక్క కథ ఉంది. తులసీదాస్ ఒక సద్గురువు.
అతడు రామ భక్తుడు. ఒక ముస్లిం స్త్రీ ఉండేది ఆ సమయంలో. ఆమె బాల్కనీ ముందు బావిలో స్నానం చేసే తులసీదాస్ అంటే ఆమెకు చాలా కోపంగా ఉండేది. బ్రాహ్మణుడైన తులసీదాస్ ఉపవాసాలు చేసి నిర్మలంగా, పవిత్రంగా రోజు స్నానాలు ఆచరించడం ఆమెకు అసూయగా ఉండేది. ఒకరోజు అతడికి కోపం తెప్పించాలని అప్పుడే ఉ ఇల్లు అలికిన మురికి నీటిని స్నానం చేసి వెళుతూ ఉన్న తులసీదాస్ మీద పోసింది. తులసీదాస్‌కు కోపం రాలేదు. రామనామాన్ని స్మరించుకుంటూ మళ్ళీ స్నానం చేయడానికి వెళ్ళాడు. అతడికి అంత ఓరిమి, సహనం ఉండేది. ఆ స్త్రీ మళ్ళీ అతడి మీద మురికి నీరు పోసింది. ఇలా 3 మార్లు మురికి నీరు పోసినా తులసీదాస్ కొంచెం కూడా కోపం తెచ్చుకోకుండా మళ్ళీ స్నానం చేసి రావడం చూసిన ఆ స్త్రీ తులసీదాస్ పాదాల మీద పడి, "నీవు నిజమైన భగవత్ ప్రేమికుడివి. నీకు అస్సలు కోపం అన్నదే లేదు. నన్ను నన్ను నా తప్పులను క్షమించు" అంది. తులసీదాస్ ఆమె వైపు చూస్తూ, "అమ్మా! క్షమించడానికి ఏమీ లేదు. ఆ రాముడికి అంతా తెలుసు. ఈరోజు 3 సార్లు నేను స్నానం చేయాలన్నది అతడి ఇచ్చ. అందుకే చేయించాడు. నీవు ఒక మాధ్యమానివి మాత్రమే" అన్నాడు. కథను ముగిస్తూ బాబా ఇలా అన్నారు. కోపాన్ని దిగమింగుకోవడం చాలా కష్టం. కోపం కడవరకు ఉంటుంది. ఆ భగవంతుడి మీద తులసీదాసుకు ఉన్నంత అందమైన ప్రేమ ఉండాలి. అతడు రాముడిని హృదయపూర్వకంగా ప్రేమించేవాడు అన్నారు బాబా. అంతటి ప్రేమ, నమ్రత ఉండాలి భగవంతుడి ప్రేమికుడిగా అవ్వాలంటే. తులసీదాసుకు అన్ని లక్షణాలు ఉన్నాయి. అతడు నిజమైన రామ భక్తుడు అన్నారు బాబా. అలాగే బాబా మీరాబాయి గురించి, ఆమెకు కృష్ణుడిపై గల ప్రేమ గురించి ఎక్కువగా చెప్పేవారు. మెహరాకు మీరాబాయి మీద ఎంతో ప్రేమ, ఆకర్షణ ఉండేవి. బాబా మీరాబాయి గురించి చెబుతూ ఆమెకు 60 ఏళ్ల వయస్సప్పుడు రాయిదాస్ అన్న సద్గురువు బ్రహ్మానుభవాన్ని ప్రసాదించాడు. ఆమె ఉన్నతమైన వర్గానికి చెందిన స్త్రీ. కానీ ఆమె గురువు ఒక హరిజనుడు. అంటరానివాడు. మీరా బ్రహ్మానుభవాన్ని పొందిన ఆత్మ అన్న గుర్తింపు కన్నా ఆమెకు తన ప్రియతముడైన కృష్ణుడి మీద గల ప్రేమ కారణంగా ఆమెకు ఎక్కువ గుర్తింపు లభించింది. ప్రేమ ఈ భూమి మీద అన్నిటికంటే అత్యున్నతమైన శక్తి. భగవంతుడు కోరేది కూడా అదే. దానినే మీరా కృష్ణుడికి అర్పించింది అన్నారు బాబా. మీరా గురువు రాయిదాస్ గురించి కూడా బాబా చెప్పారు. రాయిదాస్ చెప్పులు కుట్టే వృత్తి చేసేవాడు. ఒకరోజు ఉన్నత కులానికి చెందిన బ్రాహ్మణుడు అతడి కొట్టుకు వచ్చాడు. విరిగిపోయిన తన చెప్పులను బాగు చేసి ఇమ్మన్నాడు. రాయిదాస్ ఒక పాత్రలో నీరు పెట్టుకొని అందులో చెప్పులు కుట్టే చర్మాన్ని మెత్తపడడానికి నీటిలో అద్దుకునేవాడు. ఆ రోజు రాయిదాస్ అందరికీ ప్రసాదం పంచుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి రాగానే తమ ముందు ఉన్న మురికి నీటిలో చేతులు కడుక్కొని అతడికి ప్రసాదం ఇచ్చాడు. చేయి చాచి ప్రసాదాన్ని అందుకోబోతున్న ఆ వ్యక్తి ఆ మురికి నీటిని చూసి వెంటనే చేయి వెనక్కి లాగేసుకున్నాడు. కోపంగా, "ఎంత ధైర్యం నీకు? ఆ మురికి నీటిని నాకిస్తావా?" అంటూ కోపంగా వాటిని కింద పడేశాడు. అప్పుడే కొన్ని నీటి చుక్కలు అతడు కట్టుకున్న ధోతి మీద పడ్డాయి. అతడి ఇంటికి పోయి వెంటనే స్నానం చేశాడు. విడిచిన ధోతిని పని మనిషికి ఇచ్చి ఉతకటానికి ఇచ్చాడు. ధోతి మీద పడ్డ మరక ఎంత ఉతికినా పోవడం లేదు. ఆ పని మనిషి చాలా సేపు రుద్దింది కానీ ఏమీ ప్రయోజనం కలగలేదు. ఆఖరికి ఆ మురికి పడ్డ భాగాన్ని తన నోటితో రుద్ది శుభ్రం చేయాలని నోటితో పట్టుకుంది. ఒక్క చుక్క ప్రసాదం ఆమె నోటిలోకి వెళ్ళడంతో ఆమె దాన్ని మింగేసింది. అంతే, ఆమె పరిసరాలు కూడా మరచిపోయి పారవశ్యంలోకి వెళ్ళిపోయింది. అన్నీ వదిలేసి అడవులు పట్టి వెళ్ళిపోయి ఒక సన్యాసినిలాగా అయిపోయింది. చివరకు ముక్తిని పొందింది అంటూ బాబా ఇంకా ఇలా అన్నారు. ప్రసాదం మరక అంటుకున్న ధోతిని ఉతికిన తర్వాత కూడా ముక్ ముక్తిని ప్రసాదించిన ఆహ్,
ముక్తిని ప్రసాదించింది అంటే అది ఎంత శక్తివంతమైనదో చూడండి అన్నారు. కృష్ణుడి గురించిన కథను చెబుతూ బాబా కృష్ణుడు ఎంత కొంటెవాడో, అందరి ఇళ్లల్లో వెన్నను ఎలా దొంగిలించేవాడో చెబుతూ కృష్ణుడు అలా ఎందుకు చేసేవాడో బాబా వివరించారు. వారు కృష్ణుడికి వెన్న, మీగడలు అడగగానే ఇచ్చేవారు కాదు. అందుకే కృష్ణుడు వాటిని దొంగిలించి తినేవాడు. అలా చేయడం వారి శ్రేయస్సు కోసమే. దాని మూలాన వారికి ఎంతో ప్రయోజనం కలిగేది. అది కృష్ణుడు వారికిచ్చిన బహుమానం అన్నారు బాబా. ఒకసారి మెహ్రా బాబాను, బాబా చరిత్ర అంతా తిరిగేస్తే ఎక్కువ బ్రహ్మానుభవం పొందిన వారు హిందువులా లేక ముస్లిములా అని అడిగింది. బాబా చాలా మంది హిందువులే, ముస్లింలు కొద్ది మంది మాత్రమే అన్నారు. ఇంకొక సందర్భంలో మెహ్రా బాబాను మరొక సందేహం గురించి ఇలా అడిగింది. బాబా, క్రిస్టియన్స్ జీసస్ కన్య అయిన మేరీకి జన్మించాడు అంటారు. కానీ నాకు కాన్వెంట్‌లోని నన్స్ మాత్రం హోలీ గోస్ట్ నీడ నిర్మలమైన భావన గల మేరీ మీద పడడంతో జీసస్ జన్మించాడు అంటారు. ఏది నిజం అని అడిగింది. బాబా, అది నిజం కాదు. జీసస్ సహజ సిద్ధంగానే ప్రకృతి నియమానుసారం జన్మించడం జరిగింది. ప్రతి అవతారుడు సహజ సిద్ధంగానే జన్మిస్తాడు అని చెప్పారు. మెహ్రా తాను విన్న సతీ అహల్య కథను గుర్తు చేసుకొని, రాయిగా మారిన అహల్యకు రాముడి పాదం సోకగానే మనిషి రూపం రావడం గురించి అడుగగా, బాబా అవును నిజమే. ఆ రోజుల్లో అలాంటివి జరిగేవి. నమ్మశక్యం కాని అలాంటి విషయాలు ఆ కాలంలో జరిగేవి. ఈ రోజుల్లో అవి మనకు మహత్తులుగా కనిపిస్తాయి అన్నారు. ఇలా మాట్లాడుతూ ఏవో వివరణలు ఇస్తూ బాబా ఉన్నట్టుండి మరచిపోండి, నేను మీకు ఈ విషయం చెప్పకుండా ఉండాల్సింది అని వెంటనే ఆపేసేవారు. ఒకసారి బాబా ప్రపంచం తల్లకిందులు కాబోయే రోజులు రాబోతున్నాయి అన్నారు. ఈ విషయం గురించి వివరణ అడగడానికి ఎవరూ సాహసించలేదు. అయితే మెహ్రా అమాయకంగా నిజంగా ఈ భూమి తల్లకిందలు అయిపోతుందేమో అనుకుంది. ఇంకొక సందర్భంలో బాబా ఒకరోజు పరిస్థితులు ఎలాంటివి వస్తాయంటే నేను నా ఖడ్గాన్ని బయటికి తీయాల్సి రావచ్చు అన్నారు. మెహ్రా మనసులో ఇంత అందమైన ప్రియతముడైన బాబా కత్తి జుళిపించడమా అసాధ్యం అనుకుంది. బాబా కత్తి అన్నది తన ఆధ్యాత్మిక ఖడ్గం అన్నది అన్న అర్థంతో అని మెహ్రాకు తెలియదు. 1924వ సంవత్సరం నవంబర్ నెలలో బాబా తన జోప్డీలో ఏకాంతవాసం ప్రారంభించారు. స్త్రీలు ఎప్పుడూ రోడ్డు దాటి జోపిడీ వైపు వెళ్ళేవారు కాదు. జోప్డీ నాకు చాలా పవిత్రమైన స్థలం అంటారు మెహ్రా. అది మొట్టమొదటిసారి బాబా మెహరాబాదులో నిర్మించిన కట్టడం. దాని చుట్టుకొలతలు కూడా బాబా స్వయంగా ఇచ్చి కట్టించారు. ఈ ఏకాంతవాసం తర్వాత బాబా 2 నెలల పాటు బొంబాయి వెళ్ళాలి అన్నారు. స్త్రీలను పోస్టాఫీస్ బిల్డింగ్‌లోని సామానంతా సర్దేయమన్నారు. మాసాజీతో పోస్టాఫీస్ వరండాలోని సామాను కూడా లోపలికి తెచ్చిపెట్టి తలుపులకు తాళాలు వేయమన్నారు. మాసాజీ బాబా మాటలను ఎలా పాటించేవాడంటే, బాబా అన్ని సామాన్లను లోపలికి తెమ్మనడంతో బయట ఉన్న పనికి వచ్చే సామాన్లతో పాటు పనికి రాని చెత్త, చెదారం, విరిగిపోయిన పెంకులు, పాత రేకు డబ్బాలు, వాడి పడేసిన చీపుర్లు మొదలైన వాటిని కూడా లోపలికి తేవడం చూసి దౌలత్ మాయి నవ్వింది. బాబా ఎందుకు నవ్వుతున్నావు అని దౌలత్ మాయిని అడిగారు. ఆమె గుస్తాజీ చేసిన పని చెప్పడంతో బాబా అవును, నేను అతడికి అన్నీ లోపలికి తెమ్మని చెప్పాను. అందుకే అతడలా చేస్తున్నాడు. అతడు నా ఆజ్ఞను పాటిస్తూ నాకు విధేయత చూపుతున్నాడు అన్నారు బాబా. దౌలత్ మాయి తనకు ఆ విషయం తెలియదు అంటూ క్షమించమని అడిగింది. బాబా ఆజ్ఞలను ఎలా పాటించాలో స్త్రీలందరూ దౌలత్ మాయితో సహా ఒక ముఖ్యమైన పాఠాన్ని ఆ రోజు నేర్చుకున్నారు. విధేయత అంటే మన మనస్సును వాడకుండా బాబా ఇచ్చిన ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించడం అన్న విషయం వారికి ఆ రోజు అర్థమైంది. దౌలత్ మాయి
ఉల్లెంతో అల్లికలు బాగా చేసేది. ఒకసారి ఒక పెద్ద కోట్‌ను మెహరా కోసం ఆమె కుట్టింది. ఆ కోట్ వేసుకుంటే చాలా వెచ్చగా ఉండేది. అందుకే దాన్ని మెహరా కోసం అల్లింది దౌలత్ మాయి. తమ సామాన్లను సర్ది బయలుదేరడానికి అందరూ సిద్ధంగా ఒక చోటే ఉన్నారు. ఆ సామానంతా కూడా ఒక చోట పెట్టి బాబా కోసం వేచి చూస్తూ, ఆ కోట్‌ను కూడా సామాన్ల మీద పెట్టింది మెహరా. అంతలో బాబా వచ్చారు. తన నల్లటి కంబ్లీ కోట్ వేసుకొని ఎంతో అందంగా ఉన్నారు బాబా. అప్పటికి ఆ కోట్‌కు మాసికలు వేయలేదు. పొడుగాటి జుట్టు వదులుగా వదిలేశారు బాబా. కోట్ లోపల తెల్లటి సాదర, కాళ్ళకి చెప్పులు వేసుకున్నారు. అందరూ వెచ్చని దుస్తులు వేసుకున్నారా? జలుబు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి అన్నారు బాబా. అలాగే వీరి సామాన్లను పరిశీలిస్తూ, "ఈ కోట్ ఎవరిది?" అంటూ, "వేడిని కలిగిస్తుందా? వేసుకొని చూస్తాను" అంటూ తన కంబ్లీ కోటును విప్పి ఈ పింక్ కోటును ధరించారు బాబా. అది ధరించిన తర్వాత నేనెలా ఉన్నాను అని అడిగారు. బాబా మీరు ఎంతో అందంగా కనపడుతున్నారు ఈ పింక్ కోట్‌లో అని మెహరా చెప్పింది. అవును ఇది చాలా బాగుంది. నాకు నచ్చింది అంటూ ఆ కోటు విప్పి మెహరాకిస్తూ మళ్ళీ తన కంబ్లీ కోట్‌ను ధరించారు బాబా. దౌలత్ మాయి వైపు చూస్తూ నీవు అల్లిన ఆ కోట్‌ను నేను ధరించడం నీ అదృష్టం అన్నారు బాబా. తర్వాత అందరూ రైలు స్టేషన్‌కి వెళ్లారు. స్త్రీలను బెంచ్ మీద కూర్చోమని రైలు వచ్చే వరకు బాబా అటు ఇటు పచార్లు చేయసాగారు. బాబా ఒక్క నిమిషం కూడా స్థిమితంగా కూర్చోవడం ఇష్టముండదు. ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. లేకుంటే అస్థిమితంగా తిరిగేవారు. బాబా తిరుగుతూ పాట అందుకున్నారు. బాబాకు పాటలు పాడడం అంటే అంత ఇష్టం. అందరూ బొంబాయి చేరిన తర్వాత ఖుర్షద్ తన తల్లి దగ్గరకు వెళ్ళిపోయింది. మెహరా, దౌలత్ మాయి, నాజా బాబాతో పాటు భరూచా బిల్డింగ్‌లో ఉన్నారు. స్త్రీలు బాబా కోసం, మండలి వారి కోసం వంట వండేవారు. బాబా గుస్తాజీని స్త్రీలకు గురువును ఎలా సేవించడం, ఎలా విధేయత చూపడం అన్న విషయాలను చెప్పమనేవారు. ఒకరోజు బాబా భోజనం చేస్తూ పప్పులో ఉప్పు తక్కువైంది అన్నారు. మెహరా ఉప్పు డబ్బా తెచ్చి బాబా చేతికి ఇవ్వబోయింది. బాబా ఇలాగైనా గురువుకు సేవ చేసేది అన్నారు. మెహరాకు అర్థం కాలేదు. ఇందులో ఏం తప్పుంది? ఉప్పు చేతికి అందిస్తే ఇద్ ఇద్దరికి గొడవ అవుతుందని నీకు తెలియదా? అన్నారు బాబా. మెహరాకు తెలుసు బాబా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మరని. మాట వరుసకు ఆ సామెత చెప్పారని. బాబా 7 రోజులు మౌనం పాటించడం మొదలుపెట్టారు. చాలా సేపు గదిలోనే ఉండిపోయేవారు. ఏదైనా అవసరం ఉంటే చీటీ రాసి చూపించేవారు. బాబా మొదటిసారిగా తాను తింటున్న ఆహారం నుండి కొంత తీసి స్త్రీలకు ప్రసాదంగా ఇచ్చేవారు. రోజు తెల్లవారి మెహరా బాబా కోసం వేడి నీరు, పాలు కలపని పల్చటి టీ, చక్కెర అన్నీ ఒక ట్రేలో సర్ది గదిలోకి తీసుకెళ్లేది. అప్పటికి బాబా మౌనం సమార్ సమాప్తమైంది. మెహ్రా గమనించలేదు. ఎలాగో ఒక చీమ ట్రే కింద నుండి టీ కప్పు మీదికి వచ్చేసింది. అది చూసి బాబాకు చాలా కోపమొచ్చింది. "చీమలున్న టీ నాకిస్తున్నావా?" అంటూ ఆ టీ కప్పుని తీసుకెళ్లి బాత్రూంలో నేలకేసి కొట్టారు. అది ముక్కలైపోయింది. మెహరా మళ్ళీ వంటగదిలోకి వెళ్లి జాగ్రత్తగా పరిశీలించి మళ్ళీ బాబా కోసం టీ చేసి తెచ్చింది. బాబాకు ఏదైనా ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్త వహించాలి, ఎలా సేవ చేయాలి అన్న విషయాలను బాబాయే మాకు నేర్పేవారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అంటారు మెహ్రా. భరూచా బిల్డింగ్‌కు దీనా తలాతి, సూనా మాసి, చిన్న ఖుర్షద్ అప్పుడప్పుడు వచ్చేవారు. ఖుర్షద్ ప్రకారం మెహ్రా గత కొన్ని నెలలుగా బాబాతో ఆశ్రమంలో ఉండటంతో మెహ్రా ప్రవర్తనలో, అభిప్రాయాలలో చాలా మార్పు కనపడింది. సరళమైన జీవితం, సాదా బట్టలు వేసుకోవడం, అణకువగా ప్రవర్తించడం అలవాటయ్యాయి మెహ్రాకు. బాబా వారిని సినిమాకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. అందరూ బయలుదేరబోతూ ఉండగా బాబా మెహ్రా వైపు తిరిగి ఆమె వేసుకున్న నార చీర వైపు చూస్తూ
నీకు ఇంతకన్నా మంచి బట్టలు లేవా? నాతో బాటుగా బయటికి వచ్చేటప్పుడు ఇలాగైనా తయారయ్యేది. నువ్విలా అయితే నువ్వు రావద్దు అన్నారు కోపంగా. ఖుర్షద్ వైపు చూస్తూ, మెహ్రాను మీ ఇంటికి తీసుకెళ్ళి చూసుకో అంటూ మిగిలిన వారిని తీసుకొని సినిమాకి వెళ్ళిపోయారు. మెహ్రాకు, ఖుర్షద్‌కు చాలా బాధ కలిగింది. ఇద్దరూ ఏడుపు ఆపుకోలేకపోయారు. బరూచా బిల్డింగ్ మెట్ల మీదే కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. కాసేపటికి బాబా సినిమా మధ్యలోనే ఎప్పటిలానే లేసి అందరిని తీసుకొని వచ్చేశారు. మెట్ల మీద కూర్చొని ఉన్న వీరిద్దరిని చూస్తూ, "నేను చెప్పింది మీకు వినబడలేదా?" అన్నారు. ఖుర్షద్ బాబాతో, "బాబా, దయచేసి మెహ్రాను క్షమించండి. ఆమె తప్పును మన్నించండి. మెహ్రా అంటే నాకు చాలా ఇష్టం. ఆమెను మా ఇంటికి తీసుకెళ్ళగలను. కానీ ఆమె మీతోనే ఉంటే బాగుంటుంది బాబా" అంటూ వేడుకుంది ఖుర్షద్. "నేను ఏమి చెప్పినా దాన్ని పాటించడానికి ప్రయత్నించండి" అన్నారు బాబా. ఖుర్షద్, మెహ్రా చేసేది లేక ఇరానీ మ్యాన్షన్ నుండి ఖుర్షద్ ఇంటికి నడిచి వెళ్లారు. అది బరూజా బిల్డింగ్‌కు దగ్గరలోనే ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమి చేయాలో తోచక ఇద్దరూ మాట్లాడుతూ నిలబడ్డారు. 15 నిమిషాలకు ఎవరో వచ్చి, "బాబా మిమ్మల్ని వెనక్కి రమ్మంటున్నారు" అని చెప్పారు. ఇద్దరు వెంటనే బరూజా బిల్డింగ్‌కు వచ్చేశారు. బాబా ఇద్దరిని క్షమిస్తూ ఆలింగనమిచ్చి, వారు మంచి దుస్తులు ధరించాక అదే సినిమాకు తీసుకెళ్లారు. స్త్రీలు సాధారణంగా బయటికి వచ్చేవారు కాదు. బాబా కొన్నిసార్లు వీళ్ళని విక్టోరియా గార్డెన్స్‌కి తీసుకెళ్ళేవారు. అక్కడ జూ కూడా ఉండేది. తెల్లవారుజామున తొందరగా లేచి బాబాతో వెళ్లి మళ్ళీ ఉదయం 8 గంటలకే తిరిగి వచ్చేసేవారు. బాబా గార్డెన్, జూ అన్నీ తిరిగి రండి అంటూ తాను వాకింగ్ చేసేవారు. జూలోని పనివారు పంజరాలని శుభ్రం చేస్తూ జంతువులకు తిండి పడేస్తూ ఉండేవారు. మెహరాకు ఆ జూలోని పెద్ద ఎలుగుబంటిని చూడటం అంటే చాలా సరదా. బాబాజాన్ ముద్దు పెట్టాక తన అనంత దైవీ చైతన్యం నుండి స్థూల చైతన్యానికి దిగి వచ్చే ప్రక్రియలో అన్న జంషెడ్ దగ్గర ఉన్నప్పుడు బాబా బొంబాయిలోని విక్టోరియా గార్డెన్స్ లో ఒక బెంచ్ పైన కూర్చునేవారు. ఆ బెంచ్‌ను కూడా బాబా స్త్రీలకు చూపించారు. ఆ సందర్భంలోనే ఒక పార్సీ వ్యక్తి తదేకంగా చూస్తూ ఉన్న బాబా తన కూతురి వైపే చూస్తున్నాడు అనుకొని బాబా చెంప మీద కొట్టాడు. ఆ సంఘటన కూడా బాబా చెప్పడం జరిగింది.